మనకు కూడా దేవుడు వాగ్దానం పదే 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 మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఉత్సాహంగా ఉన్నా తర్వాత కార్యాలు జరగనప్పుడు, మళ్ళా దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తా కార్యం మాత్రం చేయనప్పుడు కొంచెం విసుగు వచ్చిద్ది, ఇబ్బంది కలిగిద్ది. నేను చేస్తానంటావు, ఎప్పుడయ్యా నువ్వు చేసేది? ఏదయ్యా నీ కార్యం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని దేవుని ముందు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు టైం తీసుకుంటాయి. టైం తీసుకున్నప్పుడు దేవుడు మనకు నిరుత్సాహం రాకుండా నేను కార్యం చేస్తా అంటుంటాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేసినా నిశ్చయముగా నేను ఆ కార్యం చేస్తానని మాట్లాడతాడు. ఎప్పుడు చేస్తాడు? మనకేమో తపన ఆగదు, ఎప్పుడైద్దని. అంటే మన ఫీలింగ్ ఏంటంటే టైం అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు? నా సరుకు అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు? జరగాల్సిన జరిగిపోతున్నాయి, ఇంకెప్పుడు? అంటే ఆయనకున్న సౌకర్యం మనకు తెలియదు. అవసరమైతే నీ ఆయుష్ అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆయుష్ని పొడిగిస్తాడు. సరుకు అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆ సరుకును కూడా పెంచుతాడు. అర్థమైందా? నీ కోసం అవసరమైతే ప్రకృతి గమనాన్నే శాసించగల దమ్మున్నోడు దేవుడు.